హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. 2024 బీజేపీ ఒక టార్గెట్ చేస్తూ ముందుకెళ్తోంది. 2024 ఎన్నికల్లో మన లక్ష్యంగా 400 టార్గెట్ అయితే పెట్టుకుని ముందుకెళ్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ కూడా రాష్ట్రాలపైన ఫోకస్ అయితే పెట్టింది. ఇక 17 లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో ఎన్ని సాధించబోతున్నారు, తెలంగాణలో గెలుపు గుర్రాలు ఎవరెవరు ఉండబోతున్నారు, ఇలాంటికి సంబంధించి మనతో చెప్పడానికి బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకార్న ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆమె మన అడిగి తెలుసుకుంది. మేడం గారు, ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీ బీజేపీ స్టాండర్డ్ ఎలా ఉండబోతుంది? తెలంగాణ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీ స్టాండర్డ్ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను సాధించుకుంటుంది. 10 నుంచి 12 స్థానాల గ్యారెంటీగా గెలుస్తాం. ఇంకా ఎక్కువ గెలిచినా ఆశ్చర్యం లేదు. అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆశావాహాలు కూడా మీ పార్టీ వైపు వస్తున్నారు. ఇతర పార్టీలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇప్పుడు మీ పార్టీలోకి చేరుకుంటున్నారు. వారికి ఎలాంటి స్థానాలు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు అందరూ కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వైపు ఆకర్షితులు అవుతున్నారు. ఈ దేశం కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి తీరు కానీ, పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి ఒక శ్రమ కానీ, ఇక దేశం కోసం ఆయనకున్నటువంటి విజన్ కానీ, ఇవన్నిటిని కూడా అంచనా వేసుకొని, బేరీజు వేసుకొని వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ, ఆ గ్యారంటీని, మోదీ గారి గ్యారంటీని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వెల్కమ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చినా ఎవరు నమ్మడం లేదు ఇవాళ. సో మోదీ గారి గ్యారంటీని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. తప్పకుండా ఈ పార్లమెంటులో అందరూ కూడా నరేంద్ర మోదీకే ఓటేయాలని చెప్పి ఓటర్స్ డిసైడ్ అయినారు. ప్రతి ఒక్కరు కూడా దేశంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అనేది, మొన్న ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మటుకు అందరూ కూడా నరేంద్ర మోదీ గారికే మా ఓటు, భారతీయ జనతా పార్టీని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా అత్యధిక స్థానాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధిస్తుంది. అంటే 2014 ఎన్నికలు చూసాం. 2019లో 300 స్థానాలతో బీజేపీ అడుగులు వచ్చింది. ఇప్పుడు 400 టార్గెట్ తేలుతున్నారు. మరి తెలంగాణలో ఈ 17 స్థానాల్లో బీజేపీకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? ఈ 17 స్థానాల్లో 10 నుంచి 12 గ్యారంటీ, ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదు. 15 స్థానాల వరకు వచ్చినా ఆశ్చర్యం లేదు. 10 నుంచి 12 స్థానాల మటుకు గ్యారంటీగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారు. అంటే ఏ జపంతో వెళ్తున్నారు? మోడీ జపం ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా మోడీ జపం వినిపిస్తుంది. ఇక రామనామ జపంతో ఇప్పటి వరకు రాముడి దేవాలయంతో వచ్చారు. ఇప్పుడు ఏ విధంగా తత్వంతో అన్ని రకాలుగా ఈ దేశంలో అభివృద్ధి ఒకవైపు, ఈ దేశాన్ని 11వ స్థానం నుంచి 5వ స్థానంలోకి మన భారతదేశాన్ని తీసుకొచ్చారు ఒకవైపు, రాబోయే నెక్స్ట్ 5 ఇయర్స్లో 3వ స్థానంలోకి వెళ్తాం. వికసిత్ భారత్ అంటే 2047 కల్లా మొట్టమొదటి స్థానం నిలబెట్టాలనేటటువంటి లక్ష్యంతో మోదీ గారు ఏదైతే పనిచేస్తూ ఉన్నారో, ప్రపంచ దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ఏ విధంగా పెంచారో, అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాల్లోనే అత్యధిక ఆదరణ కలిగినటువంటి నాయకునిగా ఈరోజు 78% ప్రజలు నరేంద్ర మోదీ గారి యొక్క ఆదరణని మన సర్వేస్లో చూసాము, ఆదరిస్తున్నట్టుగా. సో ఇవన్నీ కాకుండా భారతదేశంలో చిట్ట చివర ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఈ దేశంలో ఒక బీద కుటుంబం నుంచి నరేంద్ర మోదీ గారు ఈ స్థానానికి వచ్చినటువంటి సందర్భంగా వారికి, పేద ప్రజలపైన ఆయనకున్నటువంటి వారి అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి విషయం పైన కానీ ప్రజల లోపల ఒక విశ్వాసం పెరిగింది. వీరి నాయకత్వంలో తప్పకుండా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధిలోకి వస్తారు, గ్రామాల అభివృద్ధి చెందుతాయి, దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి లక్ష్యంతో ప్రతి ఒక్కరు వారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. తప్పకుండా ఈరోజు శ్రీరాముని యొక్క అయోధ్యలో శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో వారి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో పండుగ చేసుకున్నారు. వాళ్ళ అంటే 500 సంవత్సరాల నుంచి కానటువంటి పని మోదీ గారి చేతుల మీదుగా అయింది. అంటే నరేంద్ర మోదీ గారు స్వయంగా దాన్ని భూమి పూజ చేయడం, వారి చేతుల మీదుగానే ప్రాణ ప్రతిష్ఠ జరగడం, ఇవన్నీ చూస్తున్న ప్రజలకు కూడా స్వయంగా శ్రీరాముడే వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడేమనేటటువంటి విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూస్తే ప్రజలంతా కూడా ఈరోజు ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని మోదీ గారి పైన పెంచుకున్నారు. కాబట్టి తప్పకుండా అత్యధిక స్థానాలు తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గెలుస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా లాస్ట్ టైం 303 స్థానాలు గెలిచింది. ఈసారి ఏ విధంగా అయితే ఆర్టికల్ 370 రద్దు చేసినాం, అట్లా 370 బీజేపీ గెలుచుకుంటుంది. ఎన్డీఏతో 400 స్థానాలకు పైగా మరి స్థానాలను
తప్పకుండా గెలుచుకుంటుందనేటటువంటి విశ్వాసం కూడా మాకుంది. మరోసారి మేడం, ఇప్పుడు మహబూబ్ నగర్ సంబంధించి మీ పేరు వినిపిస్తుంది, మీరు బరిలో కూడా దిగిపోతున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా అక్కడ వంశీచందర్ రెడ్డి పేరును ప్రతిపాదించారు. మీ ఇద్దరి మధ్యన ఒక జూనియర్ సీనియర్ మధ్య రేస్లో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడే కాంగ్రెస్ గెలిచిన ఒక ఊపులో ఉంది, మీరు వారిని డిఫీట్ చేయడానికి మీరు ఏ విధంగా ప్లాన్స్ వెళ్ళబోతుంది? యాజ్ ఎ క్యాండిడేట్ అంటే ఇంకా క్యాండిడేట్ ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు, అక్కడ అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించిన తర్వాత తెలుస్తుంది. బట్ యాజ్ ఎ పార్టీ, యాజ్ ఎ బీజేపీ తప్పకుండా పాలమూరు మహబూబ్నగర్ సీటుని విజయం సాధిస్తాం, దాంట్లో ఎలాంటి అనుమానమే లేదు. వాళ్ళు పోటే కాదు, 7 మంది ఎమ్మెల్యేలు గెలిచిన మహబూబ్నగర్ పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం దేశంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పకుండా అక్కడ విజయాన్ని అందిస్తారని నమ్మకం మాకుంది. మరి ఫైనల్ క్వశ్చన్ మేడం, ఇప్పుడు ఆశావాళ్ళందరూ కూడా మీ పార్టీలోకి వస్తున్నారు, ఇంకా ఎవరెవరు మీ బీజేపీ పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి? ఇప్పుడు 2024 ఎన్నికల టార్గెట్ పెట్టుకుంటూ అందరూ మీ వైపు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ సూచనలు సలహాలు చేస్తూ తీసుకోబోతున్నారు? పెద్ద ఎత్తున మోదీ గారి యొక్క నాయకత్వం వైపు ఆకర్షితులు అవుతున్నటువంటి వారందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు నాగర్కర్నూలు ఎంపీ రాములు గారు చేరారు. వారి ఇటువంటి గొప్ప నాయకత్వం కింద పనిచేయాలనేటటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతూ ఉన్నారు. సో అదేవిధంగా క్షేత్రస్థాయిలో చాలామంది చేరుతూ ఉన్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీవీలు, జడ్పీటీసీలు, పెద్ద ఎత్తున మున్సిపల్ కౌన్సిలర్సు పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి తప్పకుండా అత్యధికంగా సీట్లు సాధిస్తాం, డౌట్ లేదు. అటు నుంచి ఇటు రావడానికి గల మెయిన్ రీజన్ ఏముంటారు? తెలంగాణలో ఒక ఇతర పార్టీల నుంచి మీ పార్టీలకు రావాలంటే ఆ పార్టీలు ఏదో మైనస్ జరిగి ఉండాలి కదా, అదేమనుకుంటారు? అంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయాలి, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నందువల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నారు. అంటే మీరు నెక్స్ట్ మహబూబ్ నగర్లో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రిగా మీరు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను క్యాండిడేట్ ఇంకా నాకు ప్రకటించలేదు, ప్రకటించిన తర్వాత నేను మాట్లాడతా. మహిళా రిజర్వేషన్